చెప్పింది తప్పని కాదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవును, ఎలివేషన్ ఒక హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గదన్న. జస్టిఫికేషన్ అనేది మనకు పార్ట్ 2 లో దొరుకుతుంది, వెయిట్ అండ్ సీ చూడాలి. మనం ఈ సినిమాకి చూడడానికి వచ్చి ఎలివేషన్ అన్ని మీకు సెకండ్ హాఫ్ లో న్యాయం చేస్తారు, సెకండ్ హాఫ్ వచ్చి చూడడానికి ఎలా అన్న ఒక్క విషయంలో అంటే అన్న, ఆ ఎలివేషన్ కే ఒక సినిమా అయింది, ఆయనకి ఇచ్చే ఎలివేషన్ కి ఒక సినిమా అయింది. ఒక్క ఛాన్స్ అనే వానికి ఒక ఎలివేషన్ కి ఒక సినిమా తీసే రేంజ్ అంటే అన్న చూడండి. అసలు ఇది బ్లాక్ బస్టర్ ఇట్టా ఇవన్నీ పక్కన పెట్టుడు, రవితేజ్ అన్న అంతే. అసలు ఇట్టు అనేది బ్లాక్ బస్టర్ అనేది పక్కన పెట్టండి, బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టరా సెకండరీ, కానీ ఆ సినిమా అనేది కొత్త డిఫరెంట్ స్టోరీ, కొత్త డైరెక్టరు, లేకపోతే ఈ సినిమా ఈ సంక్రాంతి నుంచి తప్పుకుంది, సినిమాలో కంటెంట్ లేదా, ఇవన్నీ పక్కన పెట్టండి. సినిమా చూసిన తర్వాత మనకే అనిపిస్తుంది, అరే ఈ సినిమాని మనం ఎందుకు సంక్రాంతికి చూడలేదు, ఇంత లేట్ అయింది ఎందుకు, ఒక 1 month అని మనకే అనిపిస్తుంది. కొత్త స్టోరీ అన్న, ప్రతి ఒక్కరు యూత్ తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది. రవితేజ్ అన్న తీసిండంటే ఆ సినిమాలో ఏదో ఒక స్టోరీ లేని తీయడు, ఒక కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు. అసలు కొత్త డైరెక్టర్ అనేది ఒక హాలీవుడ్ యాక్షన్ ఎట్లుందో అట్లా తీసిండు. ఆ ఫైట్ సీన్స్ అయితే మనం చెప్పలేము, ఇక ఫైట్ సీన్స్ అయినా కానీ, రవితేజ్ అన్న డ్యాన్స్ అయినా కానీ, ఆడుమచ్చ సాంగ్ లో ఆ డైలాగ్స్ అయినా కానీ, చాలా డైలాగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక అద్భుతం అన్న. లవ్ స్టోరీ ఏం నడవలే అన్న, కానీ ఆ లవ్ స్టోరీ వల్లనే సినిమా నడిచింది అన్న. హీరో అన్న రవితేజ్ అన్న కనపడి నీకే 45 నిమిషాలు పట్టిందన్న, అది ఎలివేషన్ అంటే. ఒకప్పుడు అంటే ఇప్పుడు రవితేజ్ అన్న ఏంది అన్న, నాకు ఛాన్స్ మెయిన్ క్యారెక్టర్ అన్నోనికి, ఆ అన్న జస్ట్ తెర మీద ఎప్పుడు కనపడతారా అని మాకు చూసిన వాళ్ళకి 45 నిమిషాలు ఆగినాం మేము. వెనక నుంచి కెమెరాలు తీసుకుపోయి సైడ్ నుంచి తీసుకురావడానికి 45 నిమిషాలు మాకు. అసలు ఆ సినిమా చూడండి, అంటే అంత పెద్ద కంటెంట్ సినిమా. ఇది పార్ట్ 2 ఉన్నారు, పార్ట్ 3 కూడా తీయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ ల్యాగ్, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే అన్న, నిద్రపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కటి ల్యాగ్ అన్న. సినిమా చూడడం రాకపోతే నీకు, ఇప్పుడు నీకు సినిమా నచ్చలేదన్న మైండ్ సెట్ తో నువ్వు పోయినావు అనుకో, నీకు RRR సినిమా కూడా నచ్చదు అన్న. ఎందుకంటే నీకు అట్లా అనిపిస్తుంది, కానీ చూసే విధానంలో ఉంటది అన్న. లవ్ ట్రాక్ అనేది 2 hours 39 minutes అన్న సినిమా. లవ్ ట్రాక్ అనేది మనకు జస్ట్ ఒక 15-20 minutes లోనే చూపించిండు. ఆ మాత్రం లవ్ ట్రాక్ లేకుంటే ఎవరు చూస్తారు యూత్ సినిమా? ఆ మాత్రం ఉండాలి కదా. ఒక సాంగ్ తర్వాత మామూలుగా మ్యారేజ్ అయితే అంతే ఇక. కానీ మొత్తం సినిమా అనేది యూత్ కు సంబంధించిన సినిమా అన్న. ప్రతి ఒక్క యూత్ ఫ్యామిలీ, ఇప్పుడు చాలా మంది యూత్ ఉంటారు వాళ్ళైతే పక్కా చూడాలి. ఈ సినిమాలో యూత్ ఏంటంటే 2 విధాలుగా తీసుకోవాలి. ఒకటి, ఒక యూత్ అనే వాళ్ళు చెడిపోవచ్చు, యూత్ అనే వాళ్ళు ఇప్పుడు చెడిపోకుండా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంది, గన్స్ ఇప్పుడు యూత్ చేతికి దొరికితే ఏదైనా చేసేస్తారు. ఇప్పుడు అలాంటి గన్స్ అనేటివి అంటే చిన్న పిల్లలకు దొరకకుండా, యూత్ కు దొరకకుండా ఆపడానికే ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మన తెలుగు డైరెక్టర్ తీసినట్టయితే లేదన్న. ఈ సినిమా చూస్తే అరే హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి మన తెలుగులో తీసిండా, ఆ ఎలివేషన్ సీట్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓన్లీ మన హీరోని ఒక్కదాన్నే తెలుగులో చూపించిండు, హీరోయిన్ హీరో వీళ్ళు మాత్రమే. కానీ మిగతా ఇప్పుడు డైరెక్షన్ కానీ, ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ కానీ మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉంది, ఏ మాత్రం తగ్గలే అన్న.